కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం అయిన సందర్భంగా సంఘం మండల హెడ్ క్వార్టర్లో మరి కూటమి నేతలు సంఘం మండలంలోని తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు అందరూ కలిసి ఈరోజు ఇక్కడ వేడుకలు చేసుకోవడం అందరికీ సంతోషకరంగా. ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఈ సంవత్సర కాలంలో ప్రత్యేకించి ఈరోజు తల్లికి వందనం పథకం మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు 8,745 కోట్ల రూపాయలని మరి ఎవరైతే ఒక పాప, ఇద్దరు పాపలు, ముగ్గురు పాపలు, ఒక కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఒక్కొక్కరి 15,000 చొప్పున నేను ఇస్తాను అని చెప్పి ఆ రోజు ఏదైతే ఎలక్షన్ ముందు చెప్పాడో అది ఈరోజు ప్రతి బిడ్డకు కూడా సుమారు ప్రతి ఒక్కరికి 15,000 లెక్కన 8,745 కోట్లను ఈరోజు మనం రాష్ట్రంలో ఉండేటటువంటి చదువుకునే పిల్లలు 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు ఎవరైతే చదువుకుంటున్నారో ఆ పిల్లలందరికీ కూడా ఇవ్వడం మరి తెలుగుదేశం పార్టీ నాయకులుగా మా అందరికీ గర్వకారణం. మరి తెలుగుదేశం ప్రభుత్వం అంటేనే సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళ సిద్ధాంతంతో పనిచేసేటటువంటి ఏకైక నాయకుడు ఈ రాష్ట్రంలో మరి ఈ దేశంలో ఎవరైనా ఉన్నారంటే అది నారా చంద్రబాబు నాయుడు. మరి అదేవిధంగా ఈ రాష్ట్రంలో మరి ఆత్మకూరు నియోజకవర్గం ప్రత్యేకంగా తీసుకుంటే ఆనం రామనారాయణ గారు అభివృద్ధి సంక్షేమం పరుగులు పెట్టించే దాంట్లో నేనున్నా ముందని చెప్పి మరి ముందుండేటటువంటి నాయకుడు ఆనం రామనాయుడు గారు. గతంలో కూడా ఈ ఆత్మకూరు అభివృద్ధి చెందింది అంటే అది కేవలం ఆనం రామనాయుడు గారు ఈ ఆత్మకూరు నియోజకవర్గ మంత్రిగా పనిచేసిన కాలంలోనే జరిగిందని చెప్పి గర్వంగా చెప్పుకుంటున్నాం. మరి అదేవిధంగా ఈ ఏడాది కాలంలో ఎన్నో సంక్షేమ పథకాలు కొన్ని చెప్పినవి కొన్ని చెప్పనివి కూడా చంద్రబాబు నాయుడు గారు చేయడం జరిగింది. మరి ఏదైతే అన్నా క్యాంటీన్లో గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో మూసివేశారో దాన్ని మళ్ళా కూడా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత బడుగు బలహీన వర్గాల పేదలు నెల్లూరులో మరి నగరాల్లో మరి ఆటో వాళ్ళలు అయితేనేమి, రిక్షా వాళ్ళలు అయితేనేమి, మరి భిక్షాటన చేసేటటువంటి వాళ్ళు అయితేనేమి మరో అన్నమో రామచంద్రాన్ని అల్లాడిపోతుంటే మరి ఆ పథకాన్ని గత ప్రభుత్వం మరి పక్కన మారేస్తే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత సుమారు 210 అన్నా క్యాంటీన్ని ఈ రాష్ట్రంలో ఓపెన్ చేసి 5 రూపాయలకి ఉదయం టిఫను, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం మరి 3 పూట్ల 3 5లు 15 రూపాయలు వాళ్ళు సంపాదించుకున్న మరి డబ్బుల్లో 15 రూపాయలు ఇచ్చిస్తే ఈరోజు నగరంలో మరి కడుపు నిండా భోంచేసేటటువంటి సందర్భం ఈ తెలుగుదేశం ప్రభుత్వంలో ఉంది అంటే ఇది అందరికీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా మా అందరికీ గర్వకారణం. మరి అదేవిధంగా దీపం నేను ఇస్తాను ప్రతి మహిళకి దీపం కలెక్షన్ కింద 3 సిలిండర్లు అని చెప్పి చెప్పడం జరిగింది. మొన్న మార్చి నెలాఖరు వరకు ఒక సిలిండర్ ఇవ్వడం, 2వ సిలిండర్ కూడా ఎవరైతే దీపం మరి గ్యాస్ బుక్ చేసుకుంటారో ఆ గ్యాస్ బుక్ చేసుకున్నటువంటి మహిళ వాళ్ళ సిలిండర్ డెలివరీ అయిన తర్వాత 24 గంటల్లో వాళ్ళ ఖాతాలోకి ఈ గ్యాస్ సిలిండరు మరి సబ్సిడీ అమౌంట్ని మన ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. మరి అదేవిధంగా 2వ సిలిండర్ కూడా సిద్ధంగా ఉందని చెప్పి కూడా తెలియజేస్తున్నా. మరి అదేవిధంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ గతంలో మరి 4 సంవత్సరాల కాలం 1000 రూపాయలు పెంచితే మరి చంద్రన్న మరి 3000 పెన్షన్ని 4000ని పెంచి ఎలక్షన్ ముందు చెప్పిన 3 నెలల ముందు చెప్తే ఆ 3 నెలలు ప్లస్ ఈ 4000 కలిపి 7000 రూపాయలు మొదటి పెన్షనే
అవ్వాతాతలకి అక్క చెల్లెళ్ళకి మరి వితంతువులకి మరి అందరికి కూడా ఇచ్చిన సందర్భం ఈ రాష్ట్రంలో